గుర్తు పట్టిర్రా ఈళ్ళిద్దరిని? ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. పచ్చగడ్డేసి పక్కకు జరగకముందే బగ్గుమని కాలి బూడిదైపోయేంతంత పగలు, కక్షలున్న ఆసాములు ఈళ్ళిద్దరు. తీన్మార్ మల్లన్న అంటే మాజీ మంత్రి మల్లారెడ్డికి పడదు, మల్లారెడ్డి అంటే మల్లన్నకు నచ్చదు. కానీ ఇగో వీళ్ళిద్దరు అసెంబ్లీ కాడ ఇయాల అలయ్ బలయ్ తీసుకున్నారట. ఒకరి చేతిలో ఒకరు చేసి మంచిగా వలకరించుకున్నారట. ఏం మల్లన్న అని మల్లారెడ్డి వలకరిస్తే ఏంది మల్లారెడ్డి పటేలా అని తీన్మార్ మల్లన్న వలకరించిందట. ఇక వీళ్ళిద్దరిని ఇట్లా చూసి తారిపోయిన జనాలు వీడియోలను వైరల్ చేసి కూర్చున్నారట. రాజకీయంగా దుష్మన్లైనా సరే గాని మంచి మర్యాదకు అందరు కలిసిపోతారని వీళ్ళిద్దరు కలయికతో ప్రూవ్ అయిందని కామెంట్లు పెడుతున్నారు. ఇళ్ళలు కంగానే పడగైనట్టు కాదు కదా, ఏదో అసెంబ్లీ కాడ ఎదురెదురుగా కనబడితే పలకరించుకున్నారేమో, గాయంతో దానికే కలిసిపోయారు, ఇక తిట్టుకోరని వ్యాసాలు రాసుకుంటే ఎట్లా చెప్పురని కొందరు అంటున్నారు. ఇక నెటిజన్ లూకుంటారా? వీళ్ళిద్దరు కథం దినాన్ని చూసేటోళ్ళే. ఇక దంచుడు దంచితే ఒక్కొక్కటి దండుమాల కాపురంలో పడుతున్నది. నిజానికి మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. పాలమ్మినా పూలమ్మినా అని చెప్పి ఫేమస్ అయిన పొలిటీషియన్ ఆయనే. అట్లనే తీర్మార్ మల్లన్న కూడా మనకు తెలిసిన ముచ్చట్నేనాయే. వీళ్ళిద్దరికి అస్సలు వడదనే ముచ్చట చిన్న పోరాని అడిగినా చెప్తారు. మల్లారెడ్డిని ఓడించేదాకా నిద్రపోనని మల్లన్న చెప్పదని చేస్తే, సరే ఓడిద్దువురా అని ఒకరి మీద ఒకరు సవాల్ ఇసురుకున్నారు. పేదల పొలాలను జాగలను కబ్జా చేసి కాలేజీలు దావకాన్లు కట్టిండని మల్లారెడ్డి మీద ఎన్నోసార్లు డైరెక్ట్ అటాకింగ్ చేసిండు మల్లన్న. ఎలక్షన్లలో ఒడగొట్టి ఇంట్లో కూర్చోబెడతా అని సవాల్ కూడా చేసిండు. ఇక వీళ్ళిద్దరు అసెంబ్లీ కాడ చేతిలో చేసుకొని మాట్లాడుతుంటే చూసేటోళ్ళేమో ఇంకో తిరిగి అర్థం చేసుకుంటున్నారట. అయినా తప్పేముంది తీరి, ఇప్పుడు ఆ మల్లారెడ్డి చేతిలో మంత్రి పదవి లేదు, మున్పడంత స్పీడ్తోనైతే ఉండడు. మల్లన్నకు కూడా విమర్శించేందుకు ఏం లేదు. ఏం లేని కాడ గిట్లనే సంధాయించకపోతేనే అయితే తీరి.